విశేషమైన రోజు అంటే పుట్టినరోజు కానీ, పెళ్లి జరిగే సందర్భంలో కానీ, గృహప్రవేశం చేసుకునే సందర్భంలో కానీ ఇలా ఏదైనా విశేషమైన రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయవచ్చని చెప్తూ, ఈ వ్రతాన్ని ఏ రోజైతే చేయాలని అనుకుంటాడో ఆ మానవుడు ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నవాడై, కాలకృత్యాలంటే రోజు లేవగానే పళ్ళు దోముకోవడం మొదలుకొని స్నానం చేసేంత వరకు రోజు చేసుకునే పనులన్నింటినీ మనం కాలకృత్యాలంటాం. కాలకృత్యాలు తీర్చుకున్నవాడై పూజా మందిరము ప్రవేశించి అక్కడ తన ఇష్టదైవాన్ని నమస్కారం చేస్తూ, స్వామి నేను ఈరోజు సత్యనారాయణ స్వామి వారి దయ కొరకు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అని మనస్సులో సంకల్పించుకొని ఇంటిలో ప్రవేశించి తన ఆ సత్యనారాయణ స్వామి మండపం పెట్టే చోట గోమయము చేత అంటే ఆవు పేడ చేత చక్కగా అలికి 5 రంగుల గల ముగ్గులు వేసి దానిపైన పీటను పరిచి, పీట పైన నూతన తెల్లని వస్త్రం పరిచి, వస్త్రం పైన బియ్యం పోసి, కలశోదక నారికేల ప్రతిష్ఠించిన కలశం మీద కొబ్బరికాయ నుంచి ముందు గణపతి పూజ, నవగ్రహాల పూజ, గౌరీ పూజ, చివరిగా సత్యనారాయణ స్వామి పూజను ఆచరించి బ్రాహ్మణులు కల్పనలో చెప్పినట్టుగా 5 కథలు శ్రద్ధగా విన్నవారై బ్రాహ్మణులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వాళ్లతో, స్నేహితులతో అందరితోడా కూడుకుని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వారై ఆ రోజు మొత్తం ఆ స్వామిని గురించి స్మరింపుతూ కాలం గడపాలని అక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తి నారద మహర్షికి ఎట్లా చెప్పాడో ఇక్కడ నైమిషమనే అడవిలో శవనకాదిములకు సూత మహర్షి తెలిపినట్టు అదే విధంగా తెలిపినటువంటి స్కాంధ పురాణే రేవాఖండ సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి జయ. అక్షర నమస్కారం చేసుకోండి. శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః. ప్రథమకథానంతరం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. నారికేళ ప్రబోధకం కొబ్బరికాయ కొట్టండి. ఫలం మనోరథం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాతస్మాత్ శుభమీష్య హరశాంతిం వేక్షమే. సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాదో సభూమిం విష్మనో హృత్వా అత్యతిష్ఠదశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తాందూలస్యేషానః యతన్నేనాతిరోహరి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగుష్యపూర్గః పాదోస్యేహా విశ్వాభూతాని త్రిపాదస్యామృతందివి త్రిపాదోద్భవతే పురుషः పాదో బుద్ధి పెట్టండి అందుకు అలంకారం పాదోస్యేహ బభాత్మః తతో విశ్వం వ్యాక్రామతు శాసనాన్న శ్రేయభి తస్మాత్ విరాడజాయత విరాజవధి పురుషः సజాత్వత్యరిశ్చరः పశ్చాత్ భూర్ముఖోపరः యత్పురుషేణ విషः దేవాయజ్ఞామతన్వరः స్వసంతువస్యాసిదాద్యం గ్రీష్మయిత్వశ్చరత్తవిः సప్తాస్య సన్పరిదయः త్రిసప్తసమిధకృతాः దేవాయజ్ఞం తన్వానాః అభద్రం పురుషం వశం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యార్షేస్యే తస్మాజ్ఞాః సర్వవ్రతః హిరణ్యపాత్రం మధోపూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకః బ్రహ్మణముపాహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి శ్రీమద్రమారమణ గోవిందో. నీరాజనం దర్శయాం. నీరాజనాంతం శుద్ధాజమణీయాన్ సమర్పయాం. నమస్కరో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్మేత విస్తున్నారు మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సువర్ణ మంత్ర విష్ణు నమస్కారాంగత్వేన ఇది ప్రథమ కథ పూజనే చ సత్యనారాయణార్పణమస్తు. అథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండవ కథ. అథాన్వత్స్వం ప్రవక్ష్యామి శృణుధ్వం మునీసత్తమాః. పూర్వము సుందరమైనటువంటి కాశీ పట్టణమందు వేదాలన్నీ చదువుకొని అతి దరిద్రంతో బాధపడుతూ ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చున్నవాడై పూజామందిరము ప్రవేశించి సంధ్యావందనము, నిత్యకర్మలు, నిత్య పూజ గావించుకున్నవాడై భిక్షపాత్ర పట్టుకొని ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు భిక్షాందేహి భిక్షాందేహి అని తిరుగుకుంటూ మధ్యాహ్నం అయ్యేసరికి ఆ భిక్షపాత్రలో వచ్చిన
ధనం చేత గాని లేక ధాన్యం చేత గాని వాళ్ళు వండుకున్న ఆహార పదార్థాలు బ్రాహ్మణులు తినరు కాబట్టి అందరూ తమ శక్తి కొలది ఆ భిక్షపాత్రలో ధాన్యం అంటే బియ్యం వేసేవాళ్ళు, ధనం అంటే డబ్బు వేసేవాళ్ళు. ఆ విధంగా ఆ మధ్యాహ్నం అయిన తర్వాత వచ్చినటువంటి బియ్యంతో అన్నం వండుకుంటూ వచ్చినటువంటి ధనంతో కూరగాయలు పప్పు దినుసులు తెచ్చుకొని ఆహారం తయారు చేసుకుని తినుకుంటూ సాయంకాల వేళలో ఆ ఊరి వాళ్ళకి శ్రీమద్ రామాయణము, మహాభారతము, మహాభాగవతము, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన విజ్ఞానాన్ని అందజేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఆ పేద బ్రాహ్మణుడు. ఒకరోజు రోజు మాదిరిగానే ఆ బ్రాహ్మణుడు భిక్షాందేహి అంటూ పట్టణమంతా తిరుగుతున్నాడు. కానీ ఆ రోజు ఆ బ్రాహ్మణుడి యొక్క భిక్షపాత్రలో ఏమీ లభించలేదు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం కావస్తుంది. అయినప్పటికీ భిక్షపాత్రలో ఏమీ లభించకపోవడం వల్ల మిక్కిలి ఆకలి చేత బాధపడుతున్న ఆ బ్రాహ్మణుడు నాకు ఈ రోజు ఉపవాసమే గతి అని అనుకుంటూ ఇంటికి తిరగబెడుతూ మార్గ మధ్యలో ఓ చెట్టు కింద ఆకలితో బాధపడుతున్నాడు కాబట్టి కళ్ళు తిరిగి పడిపోయాడు. సత్యనారాయణ ప్రభు అనుకున్నాడు, ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రవేశపెట్టడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు ఆ స్వామి. అనుకొని ఒక వృద్ధ బ్రాహ్మణ రూపధరుడై అంటే ఒక ముసలి బ్రాహ్మణ వేషం వేసుకుని ఆ పేద బ్రాహ్మణ దగ్గర ప్రత్యక్షమై ఆ పేద బ్రాహ్మణి తట్టి లేపాడు. లేపి, పోయి ఎందుకోసం ఇక్కడ పడుకున్నావు, నీ మనస్సులో నా ఆలోచన ఏమిటి అని అడిగాడు. వెంటనే ఆ పేద బ్రాహ్మణుడు లేచి, అయ్యా నేను బ్రాహ్మణుడనే మిక్కిలి పేదవాడను, ప్రతిరోజు భిక్షాటన నిమిత్తము భూమి యందు తిరుగుతూ వచ్చిన ధనం చేత గాని ధాన్యం చేత గాని ఇంటికి వెళ్లి ఆహారం తయారు చేసుకుని తినుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. నాకు ఈ రోజు ఈ భిక్షపాత్రలో ఏమీ లభించకపోవడం వల్ల మిక్కిలి ఆకలి చేత బాధపడుతున్నాను అని తన విషయాన్నంతా, తన చరిత్రనంతా పేద బ్రాహ్మణుడు ఈ ముసలి బ్రాహ్మణ వేషం వేసుకున్న భగవంతుడికి తెలిపాడు. ఆ భగవానుడు అంటున్నాడు, ఓయి నీ యొక్క పేదతనం, నీ యొక్క దరిద్రం పోగొట్టుకోవాలంటే నేను ఒక ఉపాయం చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తూ నీవు విష్ణుమూర్తి అవతారమైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజను చేయమని చెప్తూ ఆ పూజను ఏ విధంగా చేయాలో, పూజా వస్తువులేంటో ప్రసాద వస్తువులేంటో అన్నీ తెలిపిన వాడే కొద్ది దూరం వెళ్లి ఎవరికీ కనపడకుండా అంతర్ధానమైపోయాడు, అంటే మాయమైపోయాడు, ప్రకృతిలో లీనమైపోయాడు. ఈ పేద బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వారి నామస్మరణం చేసుకుంటూ ఇంటికి వెళ్లి ఆ రాత్రి నిద్ర కూడా పోకుండా స్వామి నామ సంకీర్తనంతో తెల్లవాళ్ళు కాలం గడిపి తెల్లవారకు ముందు లేచి ఇంటిని శుభ్రంగా కడుక్కున్నవాడే కాలకృత్యాలు తీర్చుకొని పూజామందిరము ప్రవేశించి సంధ్యావందనము, నిత్యకర్మలు, నిత్య పూజ గావించుకొని భిక్షపాత్ర పట్టుకొని అంటున్నాడు, స్వామి నాకు ఈ రోజు ఈ భిక్షపాత్రలో ఎంతైతే ధనంగా లేక ధాన్యంగా వస్తుందో ఆ వచ్చిన ధనధాన్యాల చేత నా యథాశక్తిగా ఈ రోజే నీ యొక్క వ్రతాన్ని చేస్తాను ప్రభు అనుకుంటూ మనసులో నమస్కారం చేసుకున్న వాడే భిక్షాందేహి అనుకుంటూ పట్టణమంతా తిరుగుతున్నాడు. స్వయంగా సత్యనారాయణ ప్రభువే ప్రత్యక్షమై నా వ్రతం చేయమని చెప్పిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాన్లకు గాని ప్రసాదం సామాన్లకు గాని కావలసినటువంటి ధనానికి ఇక కొదవ ఉండదు, స్వామే ఇస్తున్నాడు. కాబట్టి ఆ ఇంటికి ప్రతి ఇంట్లో తమ తోచిన కొద్దీ ఆ భిక్షపాత్రలో డబ్బులు వేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం అయ్యేసరికి భిక్షపాత్ర నిండా ధనంతో నిండిపోయింది. చాలా సంతోషపడ్డాడు ఆ బ్రాహ్మణుడు. చక్కగా బజారు వెళ్ళాడు, పూజా వస్తువులు ప్రసాద వస్తువులు తెచ్చుకున్నాడు, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిపించుకున్నాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. అది మొదలు ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు. ఒకసారి వ్రతం చేసే సమయంలో కాశీ పట్టణానికి పక్క ఊర్లో ఉన్న ఒక కట్టెలు అమ్ముకునేవాడు ఆ రోజు కాశీ పట్టణంలో కట్టెలు అమ్ముకుంటూ ఉన్నాడు. కట్టెలో అనుకుంటూ పట్టణంలోని వీధుల గుండా తిరుగుతున్నాడు. బ్రాహ్మడి ఇంటి ముందు వచ్చేసరికి ఇంటిలో ఉన్న జనాన్ని చూచాడు. ఇక్కడ ఏదో జరుగుతోంది చూద్దామని తలపైన ఉన్న కట్టెలు ఇంటి ముందు నుంచి ఇంటిలోని వెళ్లి అందరూ సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలు వింటుంటే అందరితో పాటు తాను కూడా స్వామివారి వ్రతకథలు విన్నవాడై
అందరూ వ్రతమైపోయిన తర్వాత తీర్థము ప్రసాదము తీసుకుంటుంటే అందరితో పాటు తాను కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వాడే అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోతుంటే తాను వెళ్లకుండా అక్కడే కూర్చున్న వాడే అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణ దగ్గర నమస్కారం చేసి, అయ్యా స్వామి, ఇదేం పూజ? ఈ పూజ నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు, దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి అని అడిగాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఈ వ్రతం చేయబెట్టి చాలా రోజులైంది, ఈ ఊరి వాళ్ళంతా వస్తుంటారు, వ్రత కథలు వింటుంటారు, తీర్థ ప్రసాదం తీసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఈ వ్రతాన్ని గురించి ఇంత శ్రద్ధతో అడిగిన వాళ్ళే. ఈ కట్లం వాడు అత్యంత భక్తి శ్రద్ధతో సత్యనారాయణ వ్రతాన్ని గురించి అడుగుతున్నాడు అని మిక్కిలి సంతోషంతో తనకు ఆ ముసలి బ్రాహ్మణ వేషం వేసుకున్న భగవంతుడు ఏ విధంగా చేయమని చెప్పాడో తాను కూడా ఈ కట్టలం వాడికి సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానాన్ని పూర్తిగా తెలిపాడు. ఆ కట్టలం వాడు కూడా అనుకున్నాడు, స్వామి, నాకు కూడా శక్తి కలిగితే నీ యొక్క వ్రతాన్ని తప్పకుండా చేస్తాను ప్రభు అనుకుంటూ మనసులో నమస్కారం చేసుకున్న వాడే ఆ బ్రాహ్మణ వద్ద సెలవు తీసుకుని ఆ రాత్రి ఇంటికి వెళ్లి తన భార్యతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి తెలుపుతూ మనం కూడా వ్రతం చేద్దామని భార్యను ఒప్పించి ఆ రాత్రి నిద్రపోయి తెల్లవారు నిద్రలేచి కట్టెలన్నీ మోపుగా కట్టుకున్నవాడే కట్టెలనే శ్రీ సత్యనారాయణ స్వామిగా భావించుకొని ఆ కట్టెలకు నమస్కారం చేసుకుని అనుకున్నాడు, స్వామి, నాకు ఈ రోజు ఈ కట్టెల మడ వల్ల ఎంతైతే ద్రవ్యం వస్తుందో, అంటే ఎంతైతే ధనం వస్తుందో ఆ వచ్చిన ధనం చేత ఈ రోజు సాయంత్రమే నీ యొక్క వ్రతాన్ని చేస్తాను ప్రభు అనుకుంటూ మనసులో నమస్కారం చేసుకున్నవాడే కట్టెలో అనుకుంటూ బజార్ల గుండా తిరుగుతున్నాడు. సత్యనారాయణ స్వామి వారి దయవల్ల ఆ రోజు ఆ కట్టెల వాడికి రోజు కంటే రెట్టింపు లాభం వచ్చింది. మామూలు రోజుల్లో అవే కట్టెలమ్మితే 10 రూపాయలు వచ్చేది, కానీ ఆ రోజు 20 రూపాయలు వచ్చాయి. చాలా సంతోషపడ్డాడు. చక్కగా ఇంటికి వచ్చాడు, భార్యతో ఈ విషయాన్ని చెప్పాడు. భార్యాభర్తలు ఇరువురు శుచిగా స్నానం చేశారు, బజారు వెళ్లి పూజా వస్తువులు ప్రసాద వస్తువులు తెచ్చుకున్నారు. కాశీపట్నానికి వెళ్లి ఆ బ్రాహ్మణ్ణి పిలిపించుకున్నాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కట్టెలం వాడు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. అది మొదలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ తన కుమారులు తన కుమార్తెలతో సుఖంగా సంసారాన్ని సాగించి పరలోకంలో మోక్షాన్ని పొందినాడని శౌనకాదిముల్లో సూత మహర్షి కలిగినటువంటి స్కాంధ పురాణి రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం ద్వితీయోధ్యాయ సమాప్తః. బోలో శ్రీ రమాసహిత సత్యనారాయణ మహారాజ కీ జై. అక్షరే సత్యనారాయణ స్వామి నమః. ద్వితీయ కథానంతరం నారికేళ ఫల నైవేద్యం సంభృతం వృషగాబ్ధం పశోగుష్ట్యాగుష్ట్రేవాయం యాన్ ఆరణ్యాన్యాస్తే సర్వముదః. ఎప్పుడైనా కొబ్బరికి మనం కుంకుమ కొబ్బరి తినంగా స్వామి కూడా అంతే, అలంకారం అంతే. మనం బుట్టెట్ పెట్టుకుంటాం. అక్షత ప్రాచ్యదాప్యమేధా స్వచ్ఛద అక్షరక్షద అక్షర ప్రాచ్యద ప్రియమేధా స్వచ్ఛద సుమంగళీర్యం మధురిమాం సమయ పశ్యద సౌభాగ్యమస్యేధత్వాయాధాస్తం విపరేతన రమాసహిత సత్యనారాయణ స్వామి నమః. ఇది నారికేళ ఫలోపహార నైవేద్యం ప్రాణోపానం యానోదానం సమానాయ స్వాహ మధ్యే మధ్యే ఉదగపాణీయం శుద్ధాగమనీయాన్ సమర్పయామి. దివ్య కర్పూర మంగళ నీరాజనం